నమస్తే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. లాస్ట్ ఇయర్ సింగిల్తో మంచి సక్సెస్ కొట్టిన శ్రీ విష్ణు ఈ ఏడాది కూడా బోణి కొట్టేశాడు ఆల్రెడీ. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారిలో గెస్ట్ పాత్రతో మంచి హిట్ పట్టేశాడు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఎండింగ్లో విష్ణు విన్యాసంతో అద్భుతమైన విన్యాసాలు చేయబోతున్నాడు. అది టీజర్లోనే మనకి కనపడింది. మరి ఈ సినిమా గురించి అలాగే తన కెరీర్ గురించి శ్రీ విష్ణు ఏం చెప్తాడో తనని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. వరుస సక్సెస్లు. లాస్ట్ ఇయర్ సింగిల్తో మంచి హిట్ కొట్టారు. ఈ సంవత్సరం కూడా మంచి శుభారంభం దక్కింది. గెస్ట్గా అయినా కూడా పాజిటివ్ పాజిటివ్ వైబ్. ఇప్పుడు విష్ణు విన్యాసం ఆల్రెడీ ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఒక బజ్ అనేది వచ్చేసింది. అవును అవును. సో ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అండి. అంటే ఇది టీజర్ కూడా మంచిగా అందరూ ఇదవుతున్నారు. ఇది కూడా మన రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇళ్లలోంచి వచ్చిన స్టోరీయే, ఆ మైండ్ సెటిల్తో ఉండే స్టోరీయే. ఇది కూడా అందరికీ 100% కనెక్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఆ మాటలు కన్నట్లు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. సో అవునేంటి నారీ నారీలో ఏంటి జస్ట్ స్నేహధర్మంతో చేశారా లేదంటే ఏమన్నా? లేదండి, మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము అప్పటికప్పుడు అనుకుని నైట్ అనుకుని మార్నింగ్ వెళ్ళి చేసేయటం. జస్ట్ 1-2 hours వర్క్ కదంటే. ఇప్పుడు విష్ణు విన్యాసంకి వస్తే యాక్చువల్గా ఈ ఫిబ్రవరిలోనే మీ మృత్యుంజయ విష్ణు విన్యాసం ఒకే టైం కానీ అవునవును పోటీ పడుతున్నట్టు వచ్చింది. అవునండి. ఏంటి ఏ విన్యాసం చేశారు మీరు మృత్యుంజయ అనేది పక్క తప్పించడానికి? ఏం లేదు, అంటే బేసిక్గా ప్రాబ్లం ఇది అని అందరూ మన సురేష్ బాబు గారు, రాజు గారు, ఇద్దరు సినిమాల ప్రొడ్యూసర్లు జాగ్రత్తగా అది ఒకసారి క్లాష్ ఎలా అవాయిడ్ చేయగలుగుతాం అనేది మాట్లాడి వాళ్ళు కేర్ తీసుకుని సెటప్ చేశారండి. సో అందుకే రాకుండా ఒకసారి జనరల్గా ఒక హీరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు హీరోకి చెప్పే జరుగుతుందిగా, ఇప్పుడు ఈ టయానికి వస్తామండి. అవునవును. మరి ఎలా 2 సినిమాలు 27-28 డేట్లు అనౌన్స్మెంట్ ఎలా వచ్చినాయి? వితౌట్ యువర్ నోటీసా లేదంటే ఎలా? అంటే ఇది 28 అనౌన్స్ చేయలేదండి, అది 27 అనౌన్స్ చేసాం. 2 ఒకరోజే జరిగినాయి. ఓకే. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి డీల్. సో ఖచ్చితంగా ఒకళ్ళు ఆగుతారు అనుకుంటాం కదా, బట్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందరూ ఓటీటీ అని అనుకుంటున్నారు. ఓటీటీ ఒకటే కాదు, 2-3 ఇష్యూలు ఉన్నాయి. సో మళ్ళీ కూర్చుని ఈలోపు బయటకు వచ్చింది అది. ఈలోపు మన విష్ణు విన్యాసం టీం అనౌన్స్ చేయకుండానే బయటకు వచ్చింది న్యూస్ అది. సో మళ్ళీ కూర్చుని అందరూ సెట్ చేసుకుని ఎలా జరిగితే 2 సినిమాలకి మంచిది అని ఇది చేసి ఒక మంచి డెసిషన్తో ఇది చేసామండి. సో ఈరోజు అనౌన్స్ చేస్తాం ఆ సినిమా డేట్ కూడా. ఇప్పుడు మార్చా? ఈ వీక్ అయితే ఉండదు, మోస్ట్లీ మార్చ్. ఏంటి విష్ణు విన్యాసం మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది అంటే ఈ క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా అండి. ఎక్కువ జాతకాలు, ఈ న్యూమరాలజీలు ఇవి నమ్మే ఒక లెక్చరర్ స్టోరీ అన్నమాట. అందరం నమ్ముతాం ఏదో టైంలో జాతకాలు. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ క్యారెక్టర్తో. అలా అని చెప్పి జాతకాలే నమ్మాలి లేకపోతే జాతకాలే నమ్మొద్దు అలా ఏముండదు. ఇది అటు అలాంటి నమ్మకాలు ఉన్న ఒక క్యారెక్టర్. ఓకే. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఈ లైఫ్లోకి వచ్చినప్పుడు, అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఈ జాతకాలు అనేది ఏమన్నా ఇది అయ్యిందా ఏంటి అనేది ఇంకా డ్రామా, ఫ్యామిలీ డ్రామాలోకి యంగ్. దీంట్లో టీజర్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫిమేల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవ్వలేదు కదా, అది ఒక థింగర్ క్యారెక్టర్ లాగా ఫోకస్ అయింది. ఎందుకు? అదే అనుకుంటామండి మనం, చాలాసేపు అదే అనుకుంటాం. ఇలా తింగర్గా ఉంది ఏంటనే అనుకుంటాం, మొత్తం అంతా అనుకుంటాం. దానికి మనకి క్లైమాక్స్లో దానికి రౌండ్ ఆఫ్ అక్కడికి అర్థం అవుతుంది అనమాట. వీడిది ఒక ఇలాంటి నెంబర్లు ఇవన్నీ పట్టించుకుని ఒక విచిత్రమైన క్యారెక్టర్. విచిత్రమైన వాడికి ఇలాంటి అమ్మాయి తగలటంతో అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఉందేంటి, ఇలా తింగరగా ఉందేంటి, ఇలా ఉందేంటి, విచిత్రంగా ఉంది అంటే బేసిక్గా అమ్మాయిలు ఇలా ఉండరు కదా అనే క్యారెక్టర్ ఏంటిది ఇంది
అనే క్వశ్చన్ పడతానే ఉంటుంది ఆడియన్కి కూడా చూసినంతసేపు. ఒకసారి అది మనం ప్రాపర్గా ఎక్కడైతే రివీల్ పాయింట్ ఉంటుందో అక్కడికి వచ్చేసరికి ఫుల్గా సాటిస్ఫై అవుతారనమాట. ఓకే దీని గురించి అన్నట్టు. అంటే జనరల్గా ఇప్పుడు జాతకాల పిచ్చి ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్లో సారంగపాణి జాతకం వచ్చింది, బట్ అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. అవును అవును. సో ఇది కూడా మీకు ఒక నెంబర్లని జాతకాలని నమ్మే క్యారెక్టర్ ఏంటి, మరి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే కరెక్ట్గా నేను ఈ స్టోరీ అన్న 3-4 మంత్స్కే సారంగపాణి కూడా విన్నానండి స్టోరీ. 2 జాతకాలు సిమిలర్ అని చెప్పి అప్పుడు కుదరలేదు చేయటం. కాకపోతే అది ముందు వచ్చింది. ఓకే, సంబంధం ఉండదండి దానికి దీనికి సంబంధం ఉండదు. జాతకాలే, దాంట్లో కూడా జాతకాలే, దీనిలో కూడా జాతకాలే. బట్ ఒక జాతకాలు నేను నమ్మొచ్చు, మీరు నమ్మొచ్చు. మీరు కొన్నట్లో స్ట్రాంగ్గా ఉంటారు, నేను కొన్నట్లో స్ట్రాంగ్గా ఉంటాను కదా, ఆ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. కాదు ఈ తరహా సబ్జెక్ట్స్ మనం ఎన్ని చెప్పినా ఫినిషింగ్కి వచ్చే తలకి జాతకాలని కాదు స్వశక్తిని నమ్ముకోవాలను ఏదో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. బట్ మీ దాంట్లో ఏంటి అది ఉండదండి. అది జాతకాలు అదే అంటున్నాను, జాతకాలు నమ్మితే మంచిది, లేకపోతే ఇలాంటివి నమ్మకుండా మనం స్వయం కృష్ణే నమ్ముకో అయ్యి ఉండవండి. ఒకటి క్యారెక్టరైజేషన్ వరకు ఈ సెంటిమెంట్స్ ఉన్న కుర్రోడి అంతే. జాతకాల గురించి పాజిటివ్ నెగిటివ్ అవి అసలు ఆ స్టైల్లో మనం అసలు డీల్ చేయమేది. వీడి లైఫ్లో అదొక నమ్మకం అంతే. అంతకుమించి ఆ నమ్మకాల వల్ల ఏదో అయిపోతుంది, లేకపోతే ఆ నమ్మకాలు వదిలేయటం వల్ల మిస్ అయిపోయి అదేం ఉండదు. వీడి క్యారెక్టరైజేషను జాతకాలు నమ్మే కుర్రాడు అంతే. వీడికి సెపరేట్ స్టోరీ, సెపరేట్ లవ్ స్టోరీ, సెపరేట్ ఫ్యామిలీ, ఇదంతా ఈ లైఫ్ వీడిదే. జాతకం అనేది మాత్రం నమ్మకాలు ఎక్కువ ఉన్న మనిషి అంతే. అంటే జాతకాలు నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. సో ఎవరిని ఎక్కువ సాటిస్ఫై చేస్తుంది? జాతకాలు అందరినీ సాటిస్ఫై చేస్తుందండి, అందరినీ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఎవరన్నా సరే ఒక సిచ్యువేషన్లో మనకి ఇష్టం లేకపోయినా నమ్ముతాం కొన్ని. ఇప్పుడు జాతకాలు అంటే కొంతమంది అసలు అంతా ట్రాష్ అంటారు. అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు మరీ మొండిగా ఉండి అసలు అంతా రివర్స్ అనేవాళ్ళు. వాళ్ళ గురించి నాకు తెలియదు. బట్ సిచ్యువేషన్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కోళ్ళు ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా సిఫార్సు చేశారనుకోండి, నాకు తెలిసి దాని గురించి అని అప్పుడు మనకు తెలియకుండా చిన్న భయం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా ఇది అవ్వట్లేదు, పలానా గుడికి వెళ్తే ఇంటికి ఇది పోతుంది. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గుడి, వీసాల గుడి అని ఉంది, అక్కడికి వెళ్తే వీసా వస్తుంది, చిలుకూరు. అదో నమ్మకం. మనకు నమ్మకం లేకపోయినా అవునా అయితే ప్రదక్షిణలు వేస్తే వస్తుంది అంటున్నారు కదా, ఒక ట్రైల్ వేద్దాం. అలాగా లైఫ్లో ప్రతి ఒక్కరు ఏదో టైంలో అలాంటి ఒక సెంటిమెంట్కో అలాంటి దానికో ఎక్కడో చోట లొంగుతాం. సో ఆ విధంగా అందరూ కనెక్ట్ అవుతారండి. నమ్మేవాళ్ళు కనెక్ట్ అవుతారు, నమ్మని వాళ్ళు కనెక్ట్ అవుతారు. నమ్మని వాళ్ళు అందరూ అమ్మాయి క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. కానీ మిమ్మల్ని బెండ్ చేసిన పాయింట్ ఏంటి అసలు? కొత్త పాయింట్ అండి ఇది. జాతకాల గురించి కాదు, అసలు సబ్జెక్టు సినిమాలో వచ్చే కథ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన లవ్ స్టోరీ, వాళ్ళిద్దరూ ఫ్యామిలీస్ వీళ్ళు లవ్ చేసుకోవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కి వచ్చే ఇది అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరు కనెక్ట్ అయ్యే ఇదే. ఇది చెప్పలేదు ఇది ఎవరు, మన తెలుగులో అయితే ఈ మధ్యకాలంలో అయితే ఎవరో చెప్పలేదు. అరే ఇది అందరికీ తెలిసిన పాయింటే కదా, ఇది ఎందుకు మిస్ అయ్యారు అని అనుకున్నాం. దాన్ని ఆ ఫ్యామిలీ డ్రామా అంతా ఎంటర్టైనింగ్గా సిచ్యువేషనల్ దీంట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ యూత్ బాగా ఇష్టపడతారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా కనపడతారు. యాక్చువల్గా ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు ఈ సినిమా తర్వాత సారంగపాణి జాతకం కూడా నా దగ్గరికి వచ్చింది అన్నారు కదా, మరి 2 సబ్జెక్ట్స్ వేరే అన్నారు. మరి ఎందుకు మీరు దాన్ని అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటి? సేమ్ దాంట్లో కూడా హీరో జాతకాలు నమ్మే ఇదే కదా, బట్ సబ్జెక్ట్ వేరే అంటున్నారు. 100% వేరు. ఇప్పుడు క్రికెట్ సినిమా వచ్చిందండి, బ్యాట్స్మెన్ నేను, ఎవరిదో బయోపిక్ వచ్చింది, ఇమీడియట్గా ఇంకో బౌలర్ బయోపిక్ వచ్చింది. 2 క్రికెటే కదా, అల్టిమేట్గా మనం రన్ చేయవలసింది దాని మీదే కదా. సో సేమ్ అయిపోతాయి కదా. నేను ఆయనతో అదే నాకు కథ నచ్చింది, అది కూడా కథ నచ్చింది, చాలా బాగా నచ్చిందండి. ఇదండి ఇలా చేస్తున్నాను అని కూడా మోహన్ గారితో చెప్పాను అప్పుడు. అవునా చేసేస్తున్నారా అన్నారు, చేస్తున్నాను బట్ టైం పడుతుందండి స్టార్ట్ అవడానికి అని కూడా అనుకున్నాను. సో ఈ సినిమా కోసం మీరు అంటే మేక్ ఓవర్ పరంగా కానీ
మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే కొత్తగా కనిపించారు ఇంత ముందు సినిమాల్లో కంటే కూడా. ఏంటి? ఇది కంప్లీట్ డైరెక్టర్ చాయిస్ Hmm. అండి. ఆయన కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయాలి. ఒక రకమైన కలర్ ప్యాటర్న్ షర్ట్లు వేసుకోవాలి, కొన్ని కలర్లు అవాయిడ్ చేయాలి, ఆ ఉంగరాలు, ఈ దండలు అవన్నీ అది వేయటం వల్ల కొంచెం డిఫరెంట్ వచ్చింది. అది వీడికి జాతకాలు 5 లక్కీ నెంబర్ కాబట్టి 5 చక్రాలు, కారు కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి ఓ బండికి 5 చక్రాలు బండి తయారు చేయించుకుని తిరుగుతూ ఉంటాడు అనమాట. సో దానివల్ల అలాంటి ప్రజెంటేషన్ వల్ల కొంచెం వెరైటీగా కనిపించాను. అంటే ఈ సాంగ్లో 5 నెంబర్ గురించి మాట్లాడారు, అలాగే 6 గురించి మాట్లాడారు, 9 గురించి మాట్లాడారు. అంటే ఏంటి ఈ క్యారెక్టర్కి ఉన్న లక్కీ నెంబర్ ఏంటి? అది మీ రియల్ లైఫ్కి ఎంతవరకు కనెక్ట్ అయింది? ఎలా? నాకు అసలు లక్కీ నెంబర్లే తెలీదు. నంబర్ అసలు జాతకాలు కానీ జాతకాలు అన్నీ ఈ నాకు అసలు బేసిక్గా తెలియదు, వాటి గురించి ఆలోచించను తెలీదు. బట్ సినిమాలో వచ్చేసరికి 5 లక్కీ నెంబరు, 7 ఫ్రెండ్లీ నెంబరు, అంటే ఫ్రెండ్లీ నెంబర్లు ఉంటాయని కూడా నాకు తెలియదు ముందు. రైజింగ్ నెంబర్ 9 అంటే రైజింగ్ నెంబర్ 9 అని మనకి చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాం. ఈ కార్ Most of the people, 9 ఉంటే రైజింగ్ అని అంటారు కానీ ఆ రైజింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు. బట్ ఈ నెంబర్లు నమ్ముకున్నాడు వీడి క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట. అంటే ఈ తరహా క్యారెక్టర్లు మీ క్లోజ్ సర్క్యూట్లో ఎవరన్నా ఉన్నారా మీకు? అంటే కొంచెం దగ్గరగా ఉన్నారండి ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్లో ఒకళ్ళు బాగా నమ్మేవాళ్ళు ఉంటారు. ఎన్ని ఏంటంటే చాలా సీరియస్ అయిపోతుంటారు ఆ విషయంలో మాత్రం ఉంటారు. నేను అలాగే కనెక్ట్ అయ్యాను, యాక్చువల్లీ అలా కనెక్ట్ అయ్యి ఇలా ఉంటారు కదా. ఏ బ్యాచ్లో చూసుకున్నా ఉన్నారు, ఒకళ్ళు ఉంటారు మన సర్కిల్లో కంపల్సరీ. అలా మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారండి? ఉన్నారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళతో ఈ సినిమా గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటని? నవ్వారు, గట్టిగా నవ్వారు. టీజర్ చూసి ఈ సినిమా అని అడిగి చాలా బాగుంది కంగ్రాట్స్ అన్నారు. రీసెంట్గా సెన్సార్ వాళ్ళు కొన్ని టైటిల్స్కి వాన్రా అని కానీ, హే భగవాన్ అని కానీ ఇలా టైటిల్స్కి అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు. అంటే ఇది విష్ణు విన్యాసం, అంటే భగవంతుడి పేరు స్టార్ట్ అయింది. సో ఆ లెక్కన మీకు కూడా రావాలి, కానీ ఏంటి మీరు మీ విన్యాసం ఏం చేసి మీరు ఆ టైటిల్ అనేది యాస్టీజ్గా ఉంచుకోగలిగారు ఎలా? అంటే కంటెంట్ పేరు ఒకటే అలా అని చెప్పి మనం ఎక్కడ ఆ పేరుకి ఇది వచ్చేది ఏం చేయలే. అంత పాజిటివ్ దీంట్లోనే ఉంటుంది. అండ్ మోరోవర్ నా పేరు కూడా బయట విష్ణు, మేబీ దాని గురించి ఏమీ అబ్జెక్షన్ అది ఈ మధ్యనే అన్నారు, 1 month 2 months నుంచే అన్నారు. మనం ఇది 1.5 year బ్యాకే రిజిస్ట్రేషన్ అది చేయించిన టైటిల్. సో ఓకే, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? కొత్త ఆయనండి, మారుతి. ఆయన మారుతీరావు, ఒంగోలు ఆయన. ఓకే, ఒంగోలే పెట్టాడు ఫస్ట్ స్టోరీ. సో అది బ్యాక్ డ్రాప్ కూడా ఒంగోలే తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఆయన ఒంగోలు కొన్ని ఉంటాయి ఆ మాటలు. ఆయన సెంటిమెంటా ఇదే? లేదు ఆయన సెంటిమెంట్ కాదు. బట్ విచిత్రంగా ఇదే సినిమా మేము మొదలుపెట్టిన తర్వాత ఒక 2-3 monthsకి ఈ సినిమాలో నాకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో యాజ్ ఇట్ ఈజ్ ఆయనకి ఎదురైనాయి. మధ్యలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాయి అంటే నమ్మరు. నీకు ఆల్రెడీ వచ్చి నువ్వు ఈ కథ రాసుకున్నావు అంటే నమ్ముతారు అని సరదా కూడా అనుకున్నాం. ఆ ఒంగోలు కొంచెం ఆ లోకల్ ఆ టౌనిష్, అంటే సినిమాకి సంబంధించిన సమస్యలా వ్యక్తిగత సమస్యలా? పర్సనల్. ఓకే, సినిమాలో నాకు వచ్చిన సమస్య పర్సనల్గా ఆయనకు వచ్చింది అనమాట. ఓకే, అప్పుడు ఇంకా నాకు బిలీవబిలిటీ ఇంకా పెరిగింది. ఓహో అంటే ఉంటాయన్నమాట, ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇంకా ఫాలో అవుతున్నారు అనేది అనిపించింది. ఒంగోలు ఎత్తుకోవటం వల్ల, ఆ బ్యాక్ డ్రాప్ ఎత్తుకోవటం వల్ల మాకు ఈ సెటప్లు అవి హెవీగా వేసేయకుండా ఆ మిడిల్ క్లాస్లో ఉండే ఏదైతే ఆ ఇల్లులు లేకపోతే ఆ మనుషులు ఆ వాతావరణాన్ని ఇంకొంచెం బాగా చూపించడానికి హెల్ప్ అయిందండి. ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం ఏంటి వాళ్ళ వైపు నుంచి కోఆపరేషన్ ఏంటి? ఫుల్ కోఆపరేషన్. ఎలా అంటే అలాగే ఎప్పుడూ కూడా మాకు ఎటువంటి ఇది లేదు. వాళ్ళు 100% కథను బాగా బిలీవ్ చేసి దిగారు. వెరీ సాటిస్ఫైడ్ వాళ్ళు కూడా, వెరీ హ్యాపీ. ఆయన అయితే హీరోయిన్ 9 సారిక ఆ కాలో చేసింది.
దీంట్లో ఈక్వల్ క్యారెక్టర్, హీరోది ఎంత ఇంపార్టెన్స్ హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్. చాలా బాగా చేసింది ఆ అమ్మాయికి. తెలుగు కూడా మన యాజ్ ఇట్ ఈస్ తెలుగు అమ్మాయిలకి తెలుగు మాట్లాడేయగలదు. ఇంక పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఇప్పుడు దాకా చేసిన సినిమాలో ఈ సినిమా పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ అవుతుంది. చాలా మంచి ఎక్స్ప్రెసివ్ హీరోయిన్ మనకి ఇదైనట్టే తెలుగులో ఈ సినిమాలో. టైటిల్ సాంగ్లో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం కనిపిస్తుంది కదా, అతను ఏం నమ్ముతాడు ఏంటి అదంతా. అదొట్టి క్యారెక్టరైజేషన్ చెప్పడానండి. మళ్ళీ సెపరేట్గా మనం క్యారెక్టరైజేషన్ వేసి ఇంట్రడక్షన్లో ఓకే ఈ టైప్ వాడు అనమాట వీడు, ఇవి ఫాలో అవుతుంటాడు అక్కడక్కడ. ఇంకా అక్కడి నుంచి వన్స్ క్యారెక్టరైజేషన్లు అర్థం అయ్యేలాగా ఒక ఇది ప్రాసెస్ మొదలైకి ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. సో అదర్ క్యారెక్టర్స్ ఏంటి హైలైట్ అయ్యే అదర్ క్యారెక్టర్స్ ఇప్పుడు హీరో హీరోయిన్ కాకుండా? ఎక్కువ 90% వీళ్ళిద్దరే ఉంటారండి. ఇంకా సపోర్టింగ్ బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, సత్య, శ్రీనివాస్ రెడ్డి గారు, గోపరాజు గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వీళ్ళందరూ ఇంత కామెడీ గ్యాంగ్ అని పెట్టుకొని ఎలా అసలు ఇంత అనుకున్న టైంకి ఫినిష్ చేయడం కానీ? బాగానే అంటే బేసిక్గా మేము అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇంకా సత్య అయితే ఏకంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే హాట్ కేక్. అవునవును. సో ఇంతమంది కాంబినేషన్ సెట్ చేసుకొని అంటే ఇది నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్ ఒకటి చేస్తున్నానండి. రెండు పక్క పక్కనే షెడ్యూల్ వేసుకుని ఒకే బంచ్లో ఒక 3-4 months ముందు ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళందరినీ ఈజీగా. అందరికీ ఏమైనా కాంబో ప్యాక్ ఇచ్చారా ఎలా? అంటే 3 నెలల ముందే మనం ఇన్ని రోజులు అని చెప్పి లాక్ చేసేసాం. ఒకవేళ అనుకోకుండా ఇదేమన్నా షెడ్యూల్ కొంచెం డిలే అయినా మేము కామ్రేడ్ చేసేవాళ్ళం. అక్కడ కూడా సేమ్ క్యాస్టింగ్. సో అలా హెల్ప్ అయింది ఈ 2. సో ఇప్పుడు దీని తర్వాత మృత్యుంజయ అది ప్యూర్ థ్రిల్లర్ అండి. అది ఓపెన్ థ్రిల్లర్. స్టార్ట్ వన్స్ అంటే కొత్త జానర్ కాబట్టి నా మీద ఒక 15-20 minutes మనం కథలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాం. అక్కడి నుంచి వన్స్ ఆ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు మంచి పేసీగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అది కూడా. ఓకే. అలాగే కామ్రేడ్ కళ్యాణ్ ఆల్మోస్ట్ అది కూడా ఒక అది 90s బ్యాక్డ్రాప్, నక్సల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. ఓకే. ఎంటర్టైన్మెంటే. సో ఈ సంవత్సరం ఎట్లేదన్నా మీ 4 సినిమాలు రిలీజ్. 4 అంతే. సో వన్స్ హీరోగా మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక ఏడాదిలో ఇన్ని సినిమాలు రావడం అనేది ఫస్ట్ టైమా ఎలా? ఫస్ట్ టైం. ఇదే హైయెస్ట్. మ్యాక్స్ ఒకటి లాస్ట్ ఇయర్ ఒకటే, ఆ బిఫోర్ ఒకటే. ఎలా అన్నా 2 అన్నా ప్లాన్ చేస్తేనే ఒకటి అవుతుంది. ఈసారి మాత్రం ఏంటి 13 years మీరు హీరో అయిన తర్వాత? 13 years, 13-14 years. బట్ ఇండస్ట్రీలో 2009 2007కి వచ్చాను. 2009 నుంచి స్లోగా క్యారెక్టర్లు అవి రావటం. ఈ టీజర్లో హీరోయిన్ మిమ్మల్ని ఒకటి అడుగుతుంది, అలా సడన్గా వచ్చేసి మీ సర్కిల్లో ఎవరన్నా ఉంటే చూసి పెళ్లి చేస్తారా అంటారు. సో డైలాగ్ బాగా కనెక్ట్ అయింది ఈ జెన్జీ జనరేషన్. సో ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏమనిపించింది? అది రైట్ టైంలో వస్తుందండి సినిమాలో కూడా. అక్కడ దాకా యూత్ విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు, విపరీతంగా కనెక్ట్ అయిపోయి 2 క్యారెక్టర్లకి బాగా కనెక్ట్ అయ్యి ఇదవుతారు. అక్కడి నుంచి మన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అనమాట. అక్కడి నుంచే సినిమా కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. అక్కడి నుంచి మీకు ఇంకా ఎవ్రీ మూమెంట్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్కి ఎలా ముగింపు ఎలా వస్తుంది? పాజిటివ్ ఫ్యామిలీ అంతే అండి, పాజిటివ్. కాదు అసలు ఎందుకు విన్యాసం, విష్ణు విన్యాసం ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి అసలు? క్యారెక్టర్లో ఉన్నాయి కాబట్టి వీడు చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాడండి. వీడు ఏది ఈ జాతకాల గురించి, నెంబర్ల గురించి అది పట్టించుకుని అందరినీ చాలా కిలుకుతో హేళన చేసుకుంటే వెళ్ళే బ్యాచ్ అనమాట. వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తారు అందరూ కూడా. దొరికినప్పటి నుంచి వీడు చేసే ఫీట్లు మామూలుగా ఉండవు అనమాట. ఎత్తుకు పై ఎత్తు ఇది అంటారు కదా, అలా ఎన్నేసినా దొరికేస్తుంటాడు. ఏ రకరకాల వేషాలు అనమాట. ఇంకా
అంటే వేషాలంటే వేషధారణ కదా, పిచ్చేషాలకి ఇలా అంటాం కదా మనం, అలా రకరకాలుగా ప్రయత్నించినా దాంట్లోంచి బయటికి పడే ప్రాసెస్లో వచ్చే విన్యాసాలు అనమాట. సో అల్టిమేట్గా అందరినీ సాటిస్ఫై చేస్తాడా? 100% ఫ్యామిలీస్ చాలా బాగా సాటిస్ఫై అవుతారు, యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతారు. లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు కూడా హ్యాపీ. జాతకాలు నమ్మి వాళ్ళని ఏమన్నా హర్ట్ చేసే ఇది ఉంటుందా? ఓన్లీ ఏమి అలా అసలు ఆ యాంగిల్లో పెట్టుకోలేదండి మనం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ నమ్మకాలు అనేవి ఎక్కువైపోయింది. నమ్మకాలు కావచ్చు, గుణనమ్మకాలు కావచ్చు, ఏదైనా. అవును, ఈవెన్ ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ కూడా బాగా నమ్ముతున్నారు. అవును అవును అవును. అది తప్పు అని చాలా మంది చెప్తున్నా కూడా. అవును అవును, అది హర్ట్ అవుతారు. అది అలాంటి టాపిక్ చెప్తే ముందు ఉంది, మా దాంట్లో ముందు ఉంది యాక్చువల్లీ. అలాగా ఓకే, ఒక చిన్న లెక్చర్ లాగా ఒక కంక్లూషన్ ఇది. వాంటెడ్లీ అది వద్దు, అది మనం ఎవరు ఇబ్బంది పడకూడదు, నమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సో దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి, దానికి ఏమి దాని ఆన్సర్ కానీ దాని కంక్లూషన్ కానీ అడగాల్సిన అవసరం లేదు. మన వన్స్ ఈ కథ డ్రైవ్ చేసినప్పుడు అని అలాంటిది ముందు ఉన్న కథల ప్రకారం ఉన్న అది మనం అసలు టచ్ చేయలేదు నా యాంగిల్. ఓకే. సో ఒక్కసారి వెనక్కి తిరిగి మీ ఎంటైర్ కెరియర్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? హ్యాపీ అంటే హ్యాపీ అంటే మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ రావాల్సినంత ఆ హిట్స్ కానీ ఇది రాలేదేమో అన్న ఇది ఎప్పుడన్నా మీకు అనిపించిందా? ఇప్పుడా? అంటే ఈ కెరియర్లో, ఇంత స్పాన్ ఆఫ్ కెరియర్లో బేసిక్గా నేనంటూ ఒక స్పేస్ ఎక్కడ ఖాళీగా ఉందో చూసుకున్నానండి సినిమాల్లో చేయటానికి. డిఫరెంట్ సినిమాలు, ఒక సినిమా చేసినా, ఒక సినిమా హిట్ వచ్చినా వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నేను డిఫరెంటే వాంటెడ్లీ చేశాను. అక్కడ పెద్ద కమర్షియల్గా పెద్ద బ్రేక్ రాదు, బట్ పేరైతే వస్తుందనే నమ్మకంతో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సినంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కమర్షియల్గా అంటే మనకు ఉన్నదాన్ని పెంచడం, ఎక్కువ ఆడియన్స్కి. ఇప్పుడు డిఫరెంట్ సినిమా అది చేసినప్పుడు అప్రోచ్ నాకు సిటీస్లో, యూఎస్లో మీడియా బాగా పొగిడేవారు, బట్ ఊర్ల దాకా వెళ్ళలేదు ఆ రీచ్. డిఫరెంట్ సినిమాలు చేసినప్పుడు ఒక అప్పట్లో కూడా ఉండేవాడు కానీ, మెంటల్ మదిలో కానీ, బ్రోచ్ ఈ చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకి తగ్గట్టు ఎంత రావాలో అంత వచ్చింది. రూట్స్కి ఎప్పుడైతే సామాజికవర్గమన చేశానో అది చేస్తే 100% ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోతానని తెలుసు, ఐడియా ఉందండి. అప్పటికే చాలా సంవత్సరాలు అయింది కదా. బట్ అలాంటి సినిమా చేసినప్పుడు బ్యూటిఫుల్ కథ వచ్చినప్పుడే చేద్దాం, అప్పటిదాకా డిఫరెంట్ చేద్దామనే ఆ రూట్లో వెళ్ళా. వన్స్ సామజా నా దగ్గరికి వచ్చినప్పుడు 100% ఇది వర్కౌట్ అవుతుందని చేయటం. అక్కడి నుంచి స్లోగా ఫ్యామిలీస్కి కూడా బాగా నచ్చటం, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని స్లోగా మన సినిమాకి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా చేసి పంపాలనే ఇంటెన్షన్తోనే ఇక్కడ దాకా ఉంది. ఇదంతా ప్రాసెస్, బట్ ప్రతి ప్రాసెస్ లక్కీగా మ్యాక్సిమం అన్నీ కూడా 90% అనుకున్నట్టే జరిగింది కాబట్టి హ్యాపీ. సో అలా రూట్స్లోకి తీసుకెళ్ళిన సినిమా సామాజిక వర్గంలో, ఫ్యామిలీస్లోకి చాలా బాగా తీసుకెళ్ళింది. అదే ఫస్ట్ అంత ఇదవటం. తర్వాత వచ్చిన ఓం బింబుష్క్ అసలు అది అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలకి అంత నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలామంది పిల్లలు అసలు ఆ సినిమా కమర్షియల్గా డిసప్పాయింట్ కదా. వెరీ హ్యాపీ. అవునా? మా యూవి బాగుమతి తర్వాత ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా అదే అని వంశం అన్నారు. ప్రాఫిట్, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, బట్ ప్రచారం లేదు. తర్వాత వచ్చిన స్వాగ్ కొంచెం డిసప్పాయింటెడ్ కమర్షియల్గా, బట్ చాలా మంచి పేరు తెచ్చింది. ఒక 10-15 సినిమాలకి కలిపినా కూడా అంత పేరు రాదేమో నాకు, డైరెక్టర్కి. విశ్వప్రసాద్ గారు కూడా వెరీ ప్రౌడ్ ఆ ప్రోడక్ట్ చేసినందుకు. తర్వాత సింగిల్, అది కూడా మంచి మాసెస్లోకి బాగా వెళ్ళింది. ఇది ఇంక కోర్ మాస్, ఇది మాస్ కామెడీ సినిమా అండి. ఇది కూడా 100% ఉన్న పేరునైతే పెంచుతుందా లేదా తెలియదు, తగ్గదు, గ్యారంటీ. బట్ ఈ సంవత్సరం వచ్చే సినిమాలతో శ్రీ విష్ణు హీరోగా ఇంకొక మెట్టు ఎదుగుతాడు అనుకోవాలా? 100%.
100% ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే మార్కెట్ స్పాన్ కానీ డెఫినెట్గా రేంజ్ కానీ డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ వరకు షూటింగ్లు ఇవన్నీ చేశాం కాబట్టి నాకు అర్థం అవుతుంది కదా ఇలా అని. దాని తర్వాత చేయబోయే ప్రాజెక్టులు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు, చాలా కాన్ఫిడెంట్గా ఉంది వాటి మీద కూడా. అంటే ఇంకా స్టాంప్ అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా హీరోకి ఒక దినదినగండం అనుకోవాలి యాక్చువల్గా. అవునండి, అవును. సో ఈ నేపథ్యంలో జనరల్గా ఒక హిట్ వచ్చిన తర్వాత ఏ హీరో అయినా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బ్యానర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి అన్నీ. బట్ మీరు ఇంకా అది కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీదే వెళ్తున్నారు కదా. అంటే ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? సింపుల్ అండి, ఆడియన్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ సినిమా చూస్తారు, కొత్త కథ చూస్తారు, కొత్త కథ గ్యారంటీ చూస్తారు. కానీ చాలామంది మనం ఇక్కడ ఏమనుకుంటామంటే కొత్తది ప్రయోగం ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ మైండ్ సెట్ అవ్వచ్చు, కాంబినేషన్ ఉంటే సేఫ్ కదా, లేకపోతే డైరెక్టర్ ఒక హిట్ కొట్టి పలానా హీరో ఉంటే మనకి కొంచెం మార్కెట్ ఇది అవుతుంది కదా, అలా చూస్తారు. నేను ఓన్లీ కథే చూస్తాను. కొత్త కథ ఉంటే కొత్త అయినా ఏమైనా నేను ఏదో ఒక యూనిక్నెస్ అది ఉన్నంతసేపు, అది చెప్పినంతసేపు ఈ దినదిన గండం రాదు. సో ఇప్పుడు మీడియంస్ కూడా పెరిగినాయి. అంటే సినిమా ఇప్పుడు ఓన్లీ థియేటర్ అనే కాకుండా ఓటీటీస్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో మీరు ఆ వైపుగా ఏమన్నా ఒక ప్రయోగాలు, ఇప్పుడు మీరు ఎటు సినిమాల్లో చేస్తున్న ప్రయోగాలు అక్కడ కూడా చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా? అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా వచ్చినాయా? ఎలా ఉన్నాయండి, అలాంటి ప్లానింగ్లో కూడా ఒకటి అవుతుంది. మేబీ అది 1.5 year 2 years పట్టే. ఎలా వెబ్ సినిమానా, వెబ్ సిరీసా, ఎలా? లేదు, ఆల్ ఓవర్ ఏషియాకి ఇదన్నట్టు. తమిళ్ డైరెక్టర్ నిశాంత్, నా బ్రదరే తను. కడసల్లి బిర్యానీ అని ఒక సినిమా చేశాడు కదా, కడసల్లి బిర్యానీ అని. ఓకే, అది పెద్ద సెన్సేషన్ అది. సో ఇవన్నీ ఏంటంటే ఫెస్టివల్స్లో చాలా గ్రాండ్గా ఇది చేసుకుని వచ్చిన ఫిలిం అనమాట అది. సో మంచి బయట కంపెనీ ప్రొడక్షన్ హౌస్లో వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇదే ప్లాన్ అవుతుంది. సో దాంట్లో నేను 100% తెలుగుకి అయితే నేనే, అలా తమిళ్కి ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి గారు, లేకపోతే హిందీకి ఇంకొకళ్ళు, అలా కాంబినేషన్ అనమాట. అది అదొక కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ రిలీజ్ అదంతా కూడా చాలా వెరైటీగా ఉంది. అది టూ ఎర్లీ నేను చెప్పడం కూడా. అదైతే నాకు బాగా ఇదయింది. టైటిల్ ఏమన్నా అనుకున్నారా? టైటిల్ ఇప్పుడు చెప్తే అది ఎవరన్నా రిజిస్టర్ చేస్తారు, చంపేస్తాడు అన్నాడు. అయ్యాక చెప్తానండి మీకు. ఓకే, అది చేస్తే ఇంక నేను వేరే సినిమాలు ఒక 2-3 years ఇంక చేయడానికి ఉండదు. సో అది మీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనుకోవాలా? పాన్ ఇండియా కాదు, అది ఇండియా లిమిటేషన్స్ లేదు. ఆ ఫెస్టివల్స్కే మనం ఏషియా వైడ్ యాక్టర్స్ని కూడా దీంట్లోకి ఇది చేస్తాం అనమాట, సిరీస్ లాగా. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ వర్కౌట్ అవుతుంది. ఈ లోపు అయ్యేసరికి నాకు ఆ టైం పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ సినిమా మీ ఇంట్రెస్ట్లు ఏంటి? క్రికెట్ బాగా. క్రికెట్ అండర్-19 ఆంధ్రాకి ఆడారు కదా, ఎందుకు తర్వాత మళ్ళీ ఏమి అంటే ఇప్పుడు మన CCL కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటిలో యాక్టివ్ పార్ట్ కనపడలేదు, అందుకని అడుగుతున్నా. ఇది సర్జరీ అరిగిపోయిందండి ఇది. ఓకే, సో ఇప్పుడు ఆడినా ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ మొత్తానికి దీనికి కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా మళ్ళీ ఇది 6 monthsకో 1 yearకి మళ్ళీ చేయిస్తూ ఉండాలి సర్జరీ. ఓకే, ఏమైంది, పడ్డారా ఎలా? లేదు, నేను గ్యాంగ్లియన్ అంటారు. అది బేసిక్గా మన బాడీ పార్ట్లు ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామో అది స్లోగా ఏజ్ పెరిగిపోద్ది అరిగిపోతుంది. ఓకే, అలా ఇక్కడ. ఓకే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరా మీరు? ఎలా? లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాటింగ్. సో ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ జరుగుతుంది. ఏంటి ఇండియా అవకాశాలు ఏంటి? మీ ప్రిడిక్షన్ ఏంటి? అండర్-19 2020 వరల్డ్ కప్. 2020 సారీ, అండర్-19 ఆల్రెడీ మొన్న గెలిచి వచ్చారు కదా. అవునవును. 2020 వరల్డ్ కప్ జరుగుతుంది కదా. ఫైనల్కి వెళ్తాం 100%. ఫైనల్కి అయితే 100% వెళ్తాం అని గట్టి నమ్మకం ఉంది. కప్పు కొట్టాలి. ఎంత ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మనకా? ఫైనల్ వరకు 100% అండి. ఫైనల్లో రెగ్యులర్ టీం వస్తే పర్లేదు, షాక్ ఇచ్చి టీం ఏదైనా వస్తే ఇంకా ఆ రోజు ఎవరు బాడితే.
ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్లో ఎవరు అంటే ఇండియాని కప్పు వైపుగా తీసుకెళ్ళినది ఎవరంటే ఎవరని చెప్తారు? అంటే కప్పు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఎవరిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరిని? అంటే కంపల్సరీ టీం అంతా ఆ రోజు మంచి పర్ఫార్మెన్సే ఉండాలి. మనోడు అభిషేక్ ఏమో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. బట్ అట్లీస్ట్ ఫైనల్లో అన్న క్లిక్ అయితే చాలు. చాలా ఎందుకంటే అలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ ఒక మ్యాచ్తో చాలా మంది జాతకాలు మారిపోతాయి. ఇప్పుడు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్కళ్ళు మ్యాచ్ విన్నర్గా వచ్చారు. అవును అవును. సో ఇప్పుడు సూపర్ 8 స్టార్ట్ అవుతుంది. అవును అవును. సో అల్టిమేట్గా మనం ఫైనల్కి వెళ్తామండి, అది ఫిక్స్. ఫైనల్ రోజు మరి మన అంటే ఇది కొత్త బ్యాచ్ కదా, అందరూ కూడా కొత్త బ్యాచ్. సగానికి సగం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఫైనల్ అనేసి ఇప్పుడున్న మైండ్ సెట్కి అసలు అది తీసుకునే ఇది కూడా లేదు. 2020 కాబట్టి ఆ ఓపెనింగ్ ఏమన్నా మనకి గట్టిగా మళ్ళీ ఫామ్లోకి వస్తే. సో ఫైనల్గా విష్ణు విన్యాసం ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది. ఇంకా అసలు ఇలాంటి సినిమా అసలు మనం ఎప్పుడు చూడలేదురా, అద్భుతం అదంతా ఏం కాదు. మన చుట్టుపక్కల నుంచి మనం చూసిన పాత్రలు అన్నీ కనిపిస్తాయి. సరదాగా విచిత్రమైన క్యారెక్టర్లను చూసి నవ్వుకుని ఫ్రెండ్స్తో వెళ్తే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు యంగ్స్టర్స్కి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సిచ్యువేషనల్ కామెడీ. క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరు అన్ని ఏజ్ గ్రూప్స్ సాటిస్ఫై అయ్యేలాగా ఒక బ్యూటిఫుల్ హ్యాపీ ఎండింగ్తోనే క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడున్నవి కాకుండా నెక్స్ట్ కమిట్మెంట్స్ అంటే మీరు ఇంత చెప్పిన అవార్డ్స్ మూవీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు మన మైత్రిలో మన సాయి అబ్రాజు సామజవర్గమన సీక్వెల్ అది కాదండి, కాదు, వేరే సబ్జెక్ట్. సింగిల్కి ఏమైనా సీక్వెల్ చేస్తారా? అది వర్క్ చేస్తున్నారు. మంచిగా ఏమైనా క్రాక్ అయితే డెఫినెట్గా. తర్వాత సన్నీ అని అనగనగా అని ఒక సినిమా చేశారు. అవును, అది ఒక సితారాలో అదొకటి. ఆ 2 స్టార్ట్ అవుతాయి. గుడ్ గుడ్. అంటే ఇక నాన్ స్టాప్ అన్నమాట. ఓకే, మీరు అన్నట్టే ఇప్పుడు ఇండియా ఎటు ఫైనల్కి వస్తుందని మీరు చెప్పారు. ఫైనల్కి రావాలి, కప్పు కొట్టాలి. అలాగే 28న రాబోతున్నాం. మీ విష్ణు విన్యాసం మంచి హిట్ అవ్వాలి. ఈ ఏడాది నెక్స్ట్ రాబోయే మృత్యుంజయ్ కానీ, ఆ తర్వాత వచ్చే కామ్రేడ్ కళ్యాణ్ కానీ మీకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, చూసారు కదండి శ్రీ విష్ణుతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.